చల్ తమ్ముడు సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ నేల బతకటాడు 10 రోజులు బతకుండా చేస్తుండు లంజ కొడుకు బస్సు పెట్టి బేసు లంజ కొడుకుతో మాట్లాడొద్దు. వాడేందో గాని పథకాలు అనుబంధాల వాడయ్యా అని పోకిల వాడయ్యా వాని దింపుగాల గాని దిన్న పోతులా బలిసి బండి కూర్చోడు కూర్చొని ఏసులో కూర్చొని వస్తుంది లంజ కొడుకు మమ్మల్ని. ఏం తెలిసిందా నాయన ఏం బట్ట గుడుస్తున్నాం మరి ప్రభుత్వం ఏం లంచ ప్రభుత్వం అయిందా రాని ఇక్కడ ఆ ప్రభుత్వం సంక్రాంతి పోయింది మట్ట గుడిసే పోయింది. ఇవన్నీ పోయినాయి. రైతు బంధు ఎక్కడ పోయినాయో ఓ రేవంత్ రైతు బంధు ఎదురా బోచిడికే నీ కూతురా తులి मेरा भूले का कांग्रेस किराए का अम्मन నెగించుకోవాలి ఆ నమ్మ పుగులతో అవులా లంజకోడు కాదు సీఎం లేకపోతే బేకార్ లంజకోడు కాడు అమ్మ పుగులాలు చూసి మా కష్టం ఏం చేసుకొని వస్తుంటే మొట్టల ఎమ్మెల్యే నా మొట్టల సీఎం. గుద్దలు పెట్టుకోమని చెప్పాను గుద్దలు మంచి పెట్టుకోమని చెప్పు గుద్దలు మంచి పెట్టుకోమని చెప్పు. ఏ లంజ కొడుకు ఇచ్చి ఎవరికి ఇచ్చిండాడు లంజ కొడుకు చెప్పు. రేవంత్ రెడ్డి గారు అంతే చేస్తాడు పురుగు పడి చేస్తాడు లంజ కొడుకు.